11A సీట్ మిరాకిల్. మనకేమవుతుందిలే అనుకునే రోజులు కావివి. చావు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో ఊహించలేని కాలంలో ఉన్న మనడానికి అహ్మదాబాద్ విమాన ప్రమాదమే ఒక పెద్ద ఉదాహరణ. ఇది భారత్‌లో జరిగిన అత్యంత దారుణమైన విమాన ప్రమాదాల్లో ఒకటి. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌నార్ ఏఐ-171 విమానం టేకాఫ్ అయిన 39 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారు మరణించడమే కాక, అది కుప్పకూలిన భవనంలో ఉన్న మెడికల్ విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇంత పెద్ద ప్రమాదంలో విమానం నుంచి ఒకే ఒక్కడు బయటపడ్డాడు. 11A సీటులో కూర్చున్న రమేష్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. విమానంలోని మొత్తం 242 మంది ప్రయాణికుల్లో 241 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే ఒకే ఒక్క ప్రయాణికుడు బతికి బట్ట కట్టారు. ఆయనే 40 ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్. విశ్వాస్ బ్రిటిష్ జాతీయుడు. భారత్‌లోని తన బంధువులను కలవడానికి ఆయన అహ్మదాబాద్ వచ్చారు. విశ్వాస్ సోదరుడు అజయ్ కుమార్ రమేష్ భారత్‌లోని డయ్యూలో ఉంటూ ఫిషింగ్ సంస్థను నడుపుతున్నారు. మరోవైపు లండన్‌లో ఇద్దరూ కలిసి గార్మెంట్ వ్యాపారాన్ని కూడా చేస్తున్నారు. అజయ్, విశ్వాస్ ఇద్దరూ కలిసి లండన్‌కు బయలుదేరారు. 11A సీట్‌లో విశ్వాస్ కుమార్ రమేష్ కూర్చోగా, వేరే వరుసలోని ఇంకో సీటులో అజయ్ కుమార్ రమేష్ కూర్చున్నారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల పాటు విమానం గాల్లోనే ఊగిసలాడింది. ఆ సమయానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి పైలట్లు మే కాల్ చేస్తున్నారు. పైకి ఎగరాల్సిన విమానం కిందికి వెళ్లడంతో విశ్వాస్‌కు డౌట్ వచ్చింది. దీంతో విమానం ఎమర్జెన్సీ డోర్ నుంచి కిందికి దూకేశాడు. అనంతరం విమాన శకలాలు, మంటల నడుమ నుంచి అతడు బయటికి నడుచుకుంటూ వచ్చాడు. మంటల ధాటికి విశ్వాస్ ఎడమ చేయి కాలిపోయింది. ప్రస్తుతం అతడికి అహ్మదాబాద్‌లో ఒక ఆస్పత్రిలో చికిత్స జరుగుతుంది. అదే విమానంలో ఉన్న విశ్వాస్ సోదరుడు అజయ్ చనిపోయాడు. అసలు ఈ 11A సీట్ గురించి తెలుసుకుందాం. ఈ సీటు విమానంలో ఎడమ వైపున ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌కు దగ్గరలో ఉంటుంది. విమానాలు ప్రమాదాలకు గురైనా ఈ సీట్‌లో కూర్చున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడవచ్చు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌కు దగ్గరగా ఉండడం వల్ల విశ్వాస్ కుమార్ రమేష్ కలిసొచ్చింది. ఈ కారణం వల్లే ఆయన బయటికి జంప్ చేయగలిగాడు. ప్రాణాలు దక్కించుకున్నాడు.